ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శృతి వరంగల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారు? మేమైతే చాలా బాగున్నాము. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కనుక ప్లీజ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వీడియో నచ్చితే వీడియోకి తప్పకుండా ఒక లైక్ అయితే ఇవ్వండి. సో ఇంక ఈ రోజు మార్నింగ్ ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశాను. ఇంకా ఈ రోజు పని కూడా తొందరగా అయిపోయింది అనమాట. ఇంకా పొద్దున సుత్తే లేచి ఇంకా బయట అంతా కూడా కడిగేసుకొని ముగ్గు పెట్టేసి ఇంకా ఇంట్లో కూడా పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకున్నాను. ఇల్లు చూడడం అలాగే ఎర్లీ మార్నింగ్ ఇవాళ పూజ కూడా కంప్లీట్ అయిపోయింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత పిల్లల్ని కూడా ఫ్రెష్ అప్ చేయించాను. ఇంకా బావ కూడా ఫ్రెష్ అప్ అవుతున్నాడు. ఇంక ఇక్కడ అందరి కోసం అయితే నేను దోశలు అయితే వేస్తున్నాను. ఇంకా నైట్ అన్ని చేసుకోవడం వల్ల ఇంకా ఈ రోజు మార్నింగ్ పని అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఈ రోజు ఒక 7 or 8 బ్లౌజెస్ అయితే స్టిచ్చింగ్ చేసేది అనమాట. ఇంకా అందుకే తొందరగా పని కంప్లీట్ చేసుకున్నామని చెప్పేసి ఇంకా పనులు అయితే కంప్లీట్ చేశాను. ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళైతే ఆఫీస్కి వెళ్ళిపోతారు. కానీ చేస్తూ నేర్చుకోవడానికి వెళ్తున్నాడు కదా, ఇంకా తనైతే వెళ్తాడనమాట. ఆశపాప ఒకటి ఉంటుంది, తను ఇంకా ఆడుకుంటూ ఉంటే నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను. ఒక వీడియో ఉందన్నమాట, అది ఎడిటింగ్ చేసి ఇంకా అప్లోడ్ చేసిన తర్వాత స్టిచ్చింగ్ అయితే స్టార్ట్ చేస్తాను. ఒకవేళ స్టిచ్చింగ్ స్టార్ట్ చేస్తే ఇంకా లైవ్ అయితే చేస్తాను. ఎవరైనా జాయిన్ అయ్యే వాళ్ళు ఉంటే జాయిన్ అవుతారని చెప్పేసి ఇంకా అలా మాట్లాడుతూ స్టిచ్చింగ్ అయితే చేస్తాను అనమాట. సో ఇంకా కొబ్బరి పల్లీలు వేసి పచ్చడి అయితే చేశాను. ఇంకా ఇక్కడ దోశలు అయితే అవుతున్నాయి. సో బ్లాగ్ అయితే కంటిన్యూ చేస్తాను, చూసేయండి. చూసారా, ఇంకా పూజ కూడా ఇలా మార్నింగే కంప్లీట్ చేసుకున్నాను. 8 వరకు పూజ అంతా కూడా కంప్లీట్ చేసుకున్నాను. చూసారా, సో ఇంక ఇక్కడ బావ వాళ్ళ ఆఫీస్కి వెళ్ళిన తర్వాత ఇంకా నేను వీడియో ఏం తీయలేదు, కొంచెం బిజీగా ఉంటుంది, అందుకే ఇంకా వీడియోస్ అయితే ఏం తీయలేదు. ఇంక ఇక్కడ మా కన్నయ్య అయితే చెస్ నేర్చుకున్నాడు కదా, వాడికైతే షీల్డ్ అలాగే మెడల్ అయితే వచ్చింది. ఇంకా అయిపోయింది అన్నమాట చెస్ నేర్చుకోవడం అయితే. సమ్మర్ క్యాంప్ అయిపోయింది. ఇంక ఇక్కడ లంచ్ అయితే చేస్తున్నాము. లంచ్లోకి చింత చిగురు పప్పు, అలాగే టమాటా పచ్చడి, మామిడికాయ పచ్చడి, ఇంకా రైస్, పెరుగు అవన్నీ ఉన్నాయి. సో ఇంకా లంచ్ అయితే కంప్లీట్ చేశాను. ఇంకా ఈవినింగ్ అయితే నేను కొన్ని బ్లౌజులు ఉంటే స్టిచ్ చేసుకుంటూ ఉంటే ఇంకా కస్టమర్స్ అయితే వచ్చారనమాట బ్లౌజులు వర్క్ చేయించుకోవడానికి. ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ ఉండిపోయాను. సో ఇంకా 4 చీరలు అయితే ఇచ్చారనమాట. 4 బ్లౌజెస్కి వర్క్ వేయాలి, అలాగే స్టిచ్చింగ్ కూడా చేయాలి. ఇంకా ఇవైతే ఇచ్చి వాళ్ళు వెళ్ళిపోయారు. ఇంక ఇక్కడ ఈవినింగ్ అయితే బాగా ఆఫీస్ నుంచి వచ్చిన తర్వాత కంప్యూటర్ ఎంబ్రాయిడరీ బోర్డు పెట్టడానికి అయితే ఇంకా రెడీ చేసామన్నమాట. ఆల్రెడీ బోర్డు తీసుకొచ్చి 2 days అవుతుంది, కాకపోతే దానికి కలర్ వేయాలని చెప్పేసి ఇంకా నాటలేదు. సో ఇంకా ఇదన్నమాట మన భద్రకాళి కంప్యూటరైజ్డ్ ఎంబ్రాయిడరీ అనమాట. సో ఇంకా నేనైతే ఆన్లైన్లో నెంబర్ అయితే పెడతాను. ఈ నెంబర్ కాదు, వేరే నెంబర్ పెడతాను. సో ఎవరైనా ఆన్లైన్లో మనకు ఎవరైనా వర్క్ చేయించుకోవాలనుకుంటే ఆ నెంబర్కి అయితే వాట్సాప్ చేయొచ్చు. సో ఇంకా ఈరోజు స్టిచ్ చేసినవి చూపిస్తున్నాను చూడండి. ఒక 3 బ్లౌజెస్ అయితే స్టిచ్ చేశాను. ఇంకా ఇదైతే సింపుల్గా వర్క్ వేసాను అనమాట. చూసారా, ఇలా సింపుల్గా వేసిన వాటికి మన దగ్గర అయితే తక్కువ రీజనబుల్ కాస్ట్లో ఉంటున్నాయి. తప్పకుండా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే నాకు కామెంట్ చేయండి. నేనైతే నెంబర్ పెట్టడానికి అయితే ట్రై చేస్తాను. ఇంకా కొంచెం టైం పడుతుంది అంతే. సో ఇంకా ఈవినింగ్ అయితే వాళ్ళకి రైస్ వద్దన్నారనమాట. పప్పు, చింతచిగురు పప్పు చేశాను కదా ఆఫ్టర్నూన్, ఇంకా అది ఉంది. దాంట్లోకి అయితే చపాతీలు చేయమని అంటే ఇంకా అప్పటికే టైం వచ్చేసి 9:30, 10 అవుతుంది. ఇంకా ఆ టైంలో చపాతీ చేయమంటే చపాతీ చేశాను. ఇంకా కిచెన్ పరిస్థితి చూడండి ఎలా ఉందో.
సో ఘోరంగా ఉందన్నమాట. ఇదంతా కూడా సర్దిసుకొని నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇంకా నేను బ్లౌజ్ అవుతుంది వర్క్, ఇంకా అది పెట్టేసి ఇది పని అంతా కూడా చేసుకుంటున్నాను. వర్క్ దగ్గర బాగా అయితే చూసుకుంటున్నాను అనమాట. సో డిన్నర్ చేసేసి ఇంక ఇక్కడ బౌల్ అన్నీ కూడా క్లీన్ చేసి ఆ సింక్ అంతా కూడా నీట్గా కడిగేసి ప్లాట్ఫామ్ అంతా కూడా క్లీన్ చేసుకున్నాను. ఇలా నైటే క్లీన్ చేసుకోవడం వల్ల మనకు మార్నింగ్ ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇంకా అన్నీ కూడా నైటే క్లీన్ చేసుకుంటున్నాను. ఇలాగ వర్క్ అయ్యేసరికి టైం పడుతుంది కదా అని చెప్పేసి ఇంకా బౌల్ అయితే క్లీన్ చేసుకొని ఇదంతా కూడా నీట్గా ఇలా సర్దేసుకున్నాను. సో ఇంక ఇక్కడ మాష్ పాప చూడండి నా పని అంతా కంప్లీట్ అయిపోయేసరికి ఇంక ఇక్కడ స్నానం చేయించు మమ్మీ అని చెప్పేసి వస్తుందన్నమాట. అదే చూపిస్తున్నాను, నన్ను చూపిస్తుందని చెప్పేసి అదైతే నవ్వుతుంది. సో ఇంకా తనకైతే స్నానం చేయించి ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఫ్రెష్ అప్ అయిపోయి ఇంకా ఫేస్కి అయితే నైట్ క్రీమ్ అప్లై చేసుకున్నాను. సో ఇంకా ఈరోజు అయితే సింపుల్ వ్లాగ్ అనమాట, మినీ వ్లాగ్ అనుకోవచ్చు. ఇంకా కొంచెం బిజీగా ఉండి అక్కడెక్కడ తీసాను అంతే. ఇంకా వర్క్ బ్లౌజ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంక ఇక్కడ మా కన్నయ్య చూడండి మా ఆశ పాపకి అయితే తల మసాజ్ చేస్తున్నాడు. దానికైతే హెడేక్ వస్తుందని అంటే తల రాయమంటే గట్టిగా రాస్తుండని చెప్పేసి సతాయించుతుంది చూడండి. కన్నయ్య